చక్కగా దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినాలి. ఓకే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యాన్ని నేను చదువుతాను. మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథం తెరిచి జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం అండ్ 18వ వాక్యం. నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును, మృతుడునైతిని గాని ఇదిగో యుగయుగాలు సజీవునై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. అందరూ ఒకసారి ఆమెన్ అంటారా? ఈ మాట నాతో చెప్పండి. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. మీకు ఎంత బలం ఉంటే అంత గట్టిగా చప్పలు కొట్టండి. ఆమేన్. యేసు నామములో ఈ మాటలు ఫలించునుగాక. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న సందేశం పేరేమిటంటే దేవుని స్వాధీనంలో అనండి. మీ పక్కలకి షేక్ అని చెప్పండి, దేవుని స్వాధీనంలో. ఆమేన్. బైబిల్లో అద్భుతమైన మాట ఇది. ప్రకటన గ్రంథకర్త యోహాను చక్కని మాటలు తెలియజేశాడు. ప్రభు చిత్తమైతే నెలలో ఒక్కరోజైనా, ఒక్క ఆదివారం అయినా ప్రకటన గ్రంథం గురించి మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. జీవించువాడును మొదటివాడును, మృతుణ్ణయ్యాని కానీ యుగయుగాలకు నేను సజీవుడినై దేవుడినై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళము లోకము యొక్క తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి, నా స్వాధీనంలో ఉన్నాయి. ఈ ఉదయకాలపు ఆరాధనలో పాల్గొన్న మీ అందరితో అనేకమైన మాటల్లో సారాంశాన్ని ఒక్క మాటలో మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అదేమిటంటే దేవుని స్వాధీనంలో. ప్రతి వ్యక్తి జీవితాన్ని ఈ వాక్యం అనే అర్థం ఎదుటకు తీసుకొచ్చినప్పుడు మన భక్తి అయినా, మన శక్తి అయినా, మన జీవిత విధానమైన దేవుని ఆజ్ఞ లేనిదే ఏది కూడా జరగదనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. దేవుని స్వాధీనంలో మనం ఉన్నామనే విషయాన్ని ఎప్పటికీ ఎప్పుడు కూడా మీ జీవితంలో మర్చిపోకూడదు. అందుకే ఆ కీర్తనలో ఆ పదాలు పెట్టారు, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగుతుందా? నీ కంచె లేకుండా శత్రువుకి సాధ్యమవుతుందా? అంటే దేవుడు సరౌండింగ్లో, దేవుని స్వాధీనంలో ప్రతి కార్యం కూడా జరుగుతుంది. దేవుని అండర్లో ప్రతి కార్యం కూడా జరుగుతుంది. దేవుని ఆజ్ఞ లేకుండా ఏది జరగదు. అందుకని ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో బహుస్పష్టంగా, సూటిగా, తేటగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. పరలోకపు తాళపు చెవులు దేవుని స్వాధీనంలో ఉన్నట్లుగా ఈ భూమి మీద జీవిస్తున్న మనందరి కుటుంబాల్లో ఏ కార్యాల గురించి నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏ ఆశతో నువ్వు ఎదురు చూస్తూ కన్నీళ్ళు కాచి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తున్నావో, తప్పకుండా నీ జీవితంలో దేవుడు ఉన్నత కార్యాలు జరిగించునుగాక. దాచి ఉంచిన మేలుతో నిన్ను తృప్తి పరచునుగాక. స్వాధీనము, ఆధీనము, వశము, ఇవన్నీ పదాలు ఒకే నిర్వచనాన్ని సూచిస్తూ ఉన్నాయి. నేను చెప్పే వర్తమానంలో ఆధీనము, స్వాధీనము, వశము, ఈ పదాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. కనుక దేవుని స్వాధీనంలో ఉన్న కొన్ని విషయాలు ఈ ఉదయకాలం చాలా క్లుప్తంగా, వివరంగా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడి మన ఆత్మీయ జీవితాన్ని బలపరచునుగాక. కొంచెం గట్టిగా ఆమేనండి. బైబిల్ గ్రంథంలో ఒక తల్లి దేవుని దగ్గరికి వచ్చి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇలా అడిగింది. ఏమడిగింది అయ్యా అనంటే, ప్రభువా నీ దయ వల్ల నాకు 2 కుమారులు ఉన్నారయ్యా, 2 కొడుకులు ఉన్నారు. ఈ రోజుల్లో 2 కొడుకులు ఉంటే ఆ తల్లుల్ని బట్టి చాలా సంతోషం. 2 బిడ్డలు ఉన్నారు, చాలా సంతోషం. 2 కొడుకులు ఉన్నారయ్యా, అయితే నాకు ఒక ఆశ ఉందయ్యా. ఏంటమ్మా ఆ ఆశ? ఏమిటంటే, ఒకనేమో
మీకున్న ఇద్దరు కొడుకులు ఉంటే ఏమో ఆశ ఉంటుంది మీకు, ఒకడినేమో కలెక్టర్ చేయాలయ్యా, ఒకడినేమో డాక్టర్ చేయాలయ్యా, లేకపోతే ఇంజనీర్ చేయాలయ్యా. కానీ ఈ తల్లికున్న ఆశ ఏమిటంటే ఒక కొడుకునేమో నీ కుడి పక్కన కూర్చోబెట్టుకోవాలయ్యా, ఇంకొక కొడుకునేమో ప్రభువా ఎడం ప్రక్కన కూర్చోబెట్టుకోవాలయ్యా. ఇలా ఉంటే చాలు, ఇంతకు మించిన ఆశ నాకంటూ ఏమీ లేదు అని సాక్షాత్తు ప్రభువు దగ్గరికి ఆ తల్లి తన పిల్లలిద్దరిని తీసుకుని వచ్చి ప్రభుతో ఈ మాట పంచుకుంది. ఆశ్చర్యాన్ని కలిగించే మాట ఏమిటంటే ప్రభు అంటాడు, అమ్మా నీకున్న ఆశ అయితే వండర్ఫుల్, చాలా వెరీ ఇంపార్టెంట్, చాలా అద్భుతమైన ఆశ ఉంది. ఈ రోజుల్లో మీ పిల్లల్ని దేవుని కొరకు పెంచాలని ఆశ కలిగిన తల్లులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో నువ్వు ఒక్కరిదానిగా ఉన్నావు, నీ ఆశ బాగుంది. కానీ కుడి పక్కన ఎవరిని కూర్చోబెట్టుకోవాలో, ఎడం పక్కన ఎవరిని కూర్చోబెట్టుకోవాలో అది తండ్రి ఆధీనంలో ఉంది అన్నారు. ప్రభువుకి స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా అంటారా? అంటే ఈ తల్లికి ఆశ ఉంది, కానీ అది మాత్రం దేవుని ఆధీనంలో ఉన్నదనే విషయం ఆ తల్లికి తెలియదు. ఈరోజు కూడా చాలామంది తల్లులు చెప్తుంటారు, అయ్య గారు ఈ పిల్లోడిని మీతో పాటు తీసుకెళ్ళిపోండి బాబు, వీడితో పడలేకపోతున్నామండి. నేను అంటాను, ఒక సేవ చేయాలంటే దేవుని యొక్క ఆలోచన ఉండాలి కదా. దేవుని నిర్ణయం లేకుండా ఏది జరగదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ భూమికి జగత్పునాది వేయబడక మునిపే ప్రేమలో మనలందరినీ ఏర్పాటు చేసుకున్న దేవుడు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో ఆయనకి బాగా తెలుసు. ఆయన ఆజ్ఞ, ఆయన ఆధీనంలో ఉన్న కార్యాలన్నీ నీ జీవితంలో జరిగించునుగాక. ఈ ఇంట్రడక్షన్లో కొన్ని మాటలు చెప్తాను. మీ ఇంట్లో పెద్ద కలర్ టీవీ, ఎల్ఈడి టీవీ ఉంది. ఆ టీవీ ఎవరి ఆధీనంలో ఉంది? ఇలా చూపించినప్పుడు కూడా మీరు చెప్పబోతే రిమోట్ ద్వారా ఎంత పెద్ద ఎల్ఈడి టీవీ అయినా ఏదైనా సరే కంట్రోల్ అయిపోతుంది. కొన్ని ఉదాహరణలు చెప్తాను, జాగ్రత్తగా మీరు ఆలకించాలి. కొంతమంది అధికారుల ఆధీనంలో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఆ గవర్నమెంట్ ఎలా చెప్తే వాళ్ళు అలాగే డ్యూటీ చేయాలి. ఏ టైంలో ఏది చేయాలో అదే చేయమని వాళ్ళకి ఆజ్ఞ వస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా వాళ్ళు చేయాల్సిందే. కొంతమంది అధికారుల ఆధీనంలో ఉంటారు. సో మరికొంతమందిని మనం చూస్తూ ఉంటుంటే శత్రువుల ఆధీనంలో ఉంటారు. కొంతమంది శత్రువు చేతిలోకి వెళ్ళిపోయారు. ఆ శత్రువు ఎలా నడిపిస్తే అలాగ నడుస్తున్నారు. ప్రస్తుతం యవనస్తుల పరిస్థితి మీరు చూడండి. సేన అనే దెయ్యం పట్టిన యవనస్తుడు చూడండి, వాడు కంట్రోల్లో లేడు. దెయ్యం ఎలా నడిపిస్తే అలా నడుస్తున్నాడు వాడు. దెయ్యమే ఎక్కడ కూర్చోబెడితే అక్కడే కూర్చుంటున్నాడు. చేతి గాయాలు చేసేసుకుంటున్నాడు. ఎవ్వరు చెప్పినా వింటలేదంట. ఈరోజు చాలామంది తల్లులు యవనస్తుల గురించి ఎంతగా ఏడ్చి విలపిస్తున్నారంట, అయ్యా వీడు చేయి దాటిపోయాడయ్యా, ఎంత చెప్పినా వింటలేదయ్యా. ఎందుకంటే శత్రువు చేతులకు వెళ్ళిపోయాడు వాడు. అపవాది వాడు నడిపిస్తా ఉన్నట్లుగా వాడు నడుచుకుంటా ఉన్నాడు, వాడి స్వాధీనంలో ఉన్నాడు. నెక్స్ట్ మరికొంతమంది సినిమా హీరోల స్వాధీనంలో ఉంటారు. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తే వీళ్ళు కూడా అదే బిహేవియర్. కొంతమంది సీరియల్ స్వాధీనంలో ఉంటారు. ఆ సీరియల్లో ఎలా ఉన్నారో వీళ్ళు కూడా అలాగే యాజ్ టీస్ అలాగే ఉంటారు. ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే కొంతమంది అన్యుల స్వాధీనంలో ఉన్నారు, అన్యజనుల స్వాధీనంలో ఉంటారు. కొంతమంది భర్తలు భార్య స్వాధీనంలోకి వెళ్ళిపోయారు. వాస్తవంగా కుటుంబాలు ఎలా ఉండాలంటే భార్య ఎప్పుడు కూడా భర్త స్వాధీనంలోనే ఉండాలి. బైబిల్ వాక్య ప్రకారం మీరు ఎంత చదువుకున్నా, మీరు ఎన్ని డిగ్రీలు సంపాదించుకున్నా, మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఏ ఉద్యోగ బాధ్యత కలిగి మీరున్నా,
ఫ్యామిలీ అన్న తర్వాత, కుటుంబంగా కట్టబడిన తర్వాత మస్ట్ అండ్ షుడ్ నీ తలకాయ భర్త. నీ భర్త చెప్పినట్లుగానే నువ్వు చేయాలి. పొరపాటున నీవు ఆయన్ని నీ స్వాధీనంలో తీసుకోవడానికి ఇష్టపడొద్దు. కొంతమంది కుటుంబాల్లో, కొంతమంది విశ్వాసుల కుటుంబాల్లో, సంఘాల్లో స్త్రీలు ఎలా ఉంటారంటే మేకాల్లా ఉంటారు. ఏ కాలు? బైబిల్లో మేకాలు ఉంది కదా. మేకాలు ఎప్పుడు కూడా వెనక్కు ఉంటుంది. కొంతమంది స్త్రీలు ఎప్పుడు కూడా వెనకాల ఉండి కథ నడిపిస్తూ ఉంటారు. నువ్వు మేకాల్లా ఉండొద్దు. మరికొంతమంది స్త్రీలు ఎలా ఉంటారంటే యెజబెల్లా ముందుంటారు. నువ్వు యెజబెల్లా ముందున్నా ప్రమాదమే, మేకాల్లాగా వెనకాల ఉన్నా ప్రమాదమే. నిన్ను దేవుడు ఎందుకు చేశాడంటే సాటైన సహాయం అంటే ప్రక్కటెముక కనుక నువ్వెప్పుడు ఆయన ప్రక్కనే ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. కొంతమంది అలా ఉండరు, వెళ్ళిపోతే ముందు వెళ్ళిపోతుంటారు, లేకపోతే వెనకాల వస్తారు. నువ్వు వెళ్ళిపోయా తర్వాత వస్తారులే. అలా ఉంటే ఫ్యామిలీ కట్టబడదు. చాలా కుటుంబాల్లో చూడండి, భార్య పెత్తనమే, భర్తది ఏముండదు. భార్య చేతిలో ఉంటుంది రిమోట్, ఎలా నొక్కితే అలా తిరగాల్సిందే. నేనంటాను, అలా ఉన్నంత కాలం మీ ఫ్యామిలీ ఆశీర్వాదకరంగా ఉండదు. నీ తలకాయ ఎవరంటే మీ యజమానుడే, కాబట్టి ఆయన దగ్గర నుంచి ఆలోచన రావాలి. భర్త స్వాధీనంలో ఉన్న కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. బైబిల్ అలాగే చెప్తుంది. మీరు అడగొచ్చు, మా ఆయన తాగుబోతాడండి, మాట వినడండి, దేవుడు తెలియదండి. ఓకే, జాగ్రత్తగా చెప్పుకో. వాక్య ప్రకారంగా ఉన్న వర్తమానం ఇది. వాక్యంలో అలాగే రాయబడి ఉంది. పరిశుద్ధాత్ముడు దేవుని సన్నిధిలో మీ కుటుంబాల్ని స్థిరపరచునుగాక, యేసు నామములో దర్శించునుగాక. కొంతమందిని గురించి వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే జీవ మరణములు నాలుక స్వాధీనంలో ఉన్నాయంట. నీ మాటలను బట్టే నీ భవిష్యత్తు ఉంటుంది. నీ నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదే. చాలా కుటుంబాల్లో సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే నోరు సరిగ్గా లేక, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేసి ఆ తర్వాత బంధాలన్నీ తెంచేసుకుని ఇబ్బంది పడితే ఎట్లా? ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నాలుక చిన్నదే, చిన్న నిప్పు అడివంతా తగలబెట్టినట్లు నీ నాలుక సరిగ్గా లేకపోతే నీకున్న బంధుత్వాలు, కుటుంబ ఐక్యత పాడైపోతుంది. ఆ తర్వాత ఎంత ఇబ్బంది పడినా కష్టమే. కనుక నాలుక చాలా కంట్రోల్లో ఉండాలి. సో ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే ఎన్నో మాటలు ఉన్నాయి. ఎస్తేరు జీవితాన్ని చూస్తే ఆమె ఒక తండ్రి లేని అనాథగా ఉన్న, మొర్దుకై పెంపకంలో పెంచబడిన ఆమె ఎవరి స్వాధీనంలో ఉందో తెలుసా? హేగే వశ్యములో. హేగే నిర్ణయించిన అలంకరణ తప్ప ఇంకేమీ కోరుకోలేదు ఆమె. అందుకే ఒక అనాథైన హేగే వశ్యానికి అప్పగించుకుంది కనుకే సింహాసనం మీద కూర్చున్నది. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈరోజు మీ కుటుంబాల్లో ప్రభు మాట్లాడుతున్నట్లు దేవుని స్వాధీనంలో ఉన్న ఏంటో ఈరోజు ఒక 5 విషయాలు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నా. పరలోకపు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయని ప్రభు అన్నాడు కదా. ఇంకా దేవుని స్వాధీనంలో ఏమున్నాయి అనే ప్రశ్న మీరు నోట్ చేసుకుంటే ఒక 5 మాటలు మీకు చెప్పడానికి ఇష్టపడతాను. మీరు ప్రశ్న నోట్ చేసుకోకుండా ఆన్సర్స్ రాయకండి, అర్థమవదు. దేవుని స్వాధీనంలో ఉన్నవేవి అనే క్వశ్చన్ నోట్ చేసి 5 మాటలు చెప్తాను, విందాం. మొదటి మాట, అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుగా విందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యం. బాబు అక్కమైకి పెట్టు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సో మొదటి మాట, దేవుని స్వాధీనంలో ఉన్నవేవి అంటే కాలము, సమయము. చాలు. కాలము, సమయము తండ్రి స్వాధీనంలో ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తుంది.
ఈరోజు ఈ ఉదయకాలం ఈ ప్రార్థన మందిరంలోకి వచ్చిన మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని స్వాధీనంలో ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరగదు. అయితే ఆయన స్వాధీనంలో, ఆయన ఆధీనంలో ఉన్నవేవి అంటే, ఫస్ట్ థింగ్ కాలము, సమయం. నీ జీవితంలో ఈ టైంలో ఇది జరిగిపోవాలి, ఈ సమయంలో ఇది అయిపోవాలని నువ్వెన్నో కలగంటావు, నోట్స్లో కూడా రాసుకుని ఉంటావు. కానీ దేవుడు ఒక టైం డిసైడ్ చేస్తే ఆ సమయం ప్రకారంగానే మన జీవితంలో కార్యాలు జరుగునుగాక. కొంచెం గట్టిగా ఆమని అంటారా? ఉదయకాలం, సాయంకాలం, మధ్యాహ్న కాలం, ఆ తర్వాత ఎన్నో కాలాలు ఉన్నాయి కదా. వేసవి కాలం, ఇందాక వచ్చింది ఏంటి, వర్షాకాలం. తర్వాత నేను అడిగాను కాలాలు ఏంటంటే 3 అన్నాడు. కాదు 4 అంటున్నాడు. ఏదిరా బాబు, అదే ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం, పోయే కాలం వచ్చేసింది లేండి బాబు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ కంప్యూటర్ యుగం వచ్చేసిన తర్వాత ఎవరు ఎట్ట నడుతున్నారో కూడా మనకేం అర్థం కావట్లేదు. పరిస్థితులన్నీ మారిపోయినవి. కాలాలు, సమయాలు దేవుని చేతిలో ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇప్పటికే 8 నెలలు గడిచిపోయినాయా? అరే 2025 8 months అయిపోయినాయా? ఎంత వేగంగా టైం ఫాస్ట్గా పరిగెడతా ఉంది. కొంతమంది వాళ్ళ వెనకాల టైం రావాలనుకుంటే రాదు, నువ్వే టైం వెనకాల పరిగెత్తాలి. సమయం నీ కోసమే వెయిట్ చేయదు. ఇప్పటికే నువ్వు అనుకున్నట్లుగా జరగట్లేదని బాధపడొద్దు. సమయము దేవుని చేతిలో ఉంది. దేవుని ఆజ్ఞ ఉంటే ఖచ్చితంగా మనకి ఆయన అనుకున్న సమయంలో మన జీవితంలో ఏదైనా ప్రభు చేయగలడు. ఆమేనండి. అందుకే బైబిల్ ఏమంటుందంటే, నువ్వు కాలముని ఎరిగి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించండి అని రాయబడి ఉంది. అంటే ఒక క్రైస్తవుడు సమయాన్ని గుర్తించాలి, సమయాన్ని పోనీయొద్దు. పట్టు ఎగిరిపోనట్లు సమయం అంతా గడిచిపోతూ ఉంది. రోజులన్నీ అయిపోతున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్ ఉపవాస ప్రార్థనలు, నవంబర్ కొత్త పాట షూటింగ్, డిసెంబర్ అంతా క్రిస్మస్ పండుగ, జనవరి వచ్చేసింది. దేవుడికి స్తోత్రం. అన్నీ గడిచిపోతున్నాయి కానీ పెళ్ళి అవ్వట్లేదండి, అన్నీ అయిపోతున్నాయి కానీ పిల్లలు పోవట్లేదు, అన్నీ అయిపోతున్నాయి కానీ ఉద్యోగం రావట్లేదు. దేవుని సమయం కొరకు ఎదురు చూడు. మీకు ఒక చక్కని సందర్భాన్ని గుర్తు చేస్తాను. అదేమిటంటే, ప్రభువే చెప్పాడు ఈ మాటలు. కానా పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు బాణలు, 6 రాతి బాణల్ని నీళ్లతో అంచులు మట్టుకు నింపారు. అంచులు మటుకు నింపారు. ప్రభు సన్నిధిలో మరియమ్మ తల్లి వచ్చి యేసు ప్రభుతో అంటది, అయ్యా నీ శిష్యులు ఎంత బాధపడుతుందో ఏం పట్టించుకోవేంటయ్యా అంటే, ఒకటే, నా సమయం ఇంకా రాలేదు. ఒకసారి అందరూ ఆ వాక్యం తీద్దామా? యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 4. యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేం పనమ్మా, నా సమయం ఇంకా రాలేదు. హల్లెలూయా చెప్పండి. కొంతమంది మందిరానికి లేటుగా ఎందుకు వస్తారంటే, నా సమయం ఇంకా రాలేదు. నువ్వు ఎప్పుడు వస్తావు వాక్యం చేయడానికి వస్తావు, నువ్వు ఎప్పుడు వస్తావు పాటలు వస్తావు, లేకపోతే సాక్ష్యం. అట్లా కాదు. ఇక్కడ ప్రభు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే, దేవుడు అనుకున్న సమయం ఒకటి ఉంటుంది. నువ్వు అనుకున్న సమయం వేరు, దేవుడు అనుకున్న సమయం వేరు. నేనంటాను, ఎప్పుడైనా నీ లైఫ్లో ఊహించుకున్నావా ఈ స్థాయిలో నువ్వు ఉంటావని? మరి ఊహించని భవిష్యత్తే నీ చేతిలో, దేవుని చేతిలో ఇంత అద్భుతంగా దేవుడు నీకు భవిష్యత్తు ఇస్తే, ఫ్యూచర్ రాబోతున్న కాలం ఎలా ఉంటుందని కలవరపడొద్దు. రాబోతున్న కాలం నీ పట్ల సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కాదు. కానీ నువ్వు కంగారు పడిపోయి హై టెన్షన్ తెచ్చేసుకుని హై బీపీతో బాధపడి ఆ శరీరంలో రకరకాల బలహీనతలతో ఇబ్బంది పడి ముందే టెన్షన్ పెట్టేసుకుని ముందే కలవరపడిపోయి బెంగెట్టేసుకుని భోజనం చేయకుండా మంచాన్ని అలా ఉంటే ఎలా? దేవుని సమయం కొరకు ఎదురు చూడు. ఆమేనంటారా? బైబిల్లో
గర్భఫలము ఎవరివ్వాలి చెప్పండి? దేవుడిచ్చు బహుమానం. అంటే నువ్వు వెయిట్ చేస్తున్నావు, దేవుడికి ఒక నిర్ణయ కాలం. శారమ్మకి ఎప్పుడు ఇచ్చాడు? నిర్ణయ కాలం ఉంది. ఆ టైంలో ఖచ్చితంగా కన్సీవ్ అయ్యే భాగ్యం ఇస్తాడు. ఎంతమంది సంఘంలో గర్భఫలం కొరకు ఎదురు చూస్తూ నిందల అవమానాలతో కలవరాల మధ్యలో కన్నీళ్ల మధ్యలో ఉన్నారో, యేసు నామములో హన్నాను జ్ఞాపకం చేసుకున్నట్లు దేవుడు నిన్ను త్వరగా జ్ఞాపకం చేసుకునుగాక. నిర్ణయ కాలంలో అద్భుతము జరుగునుగాక. ఒక కాలం, ఒక సమయానికి ఖచ్చితంగా చేస్తాడు. కొంతమంది వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు. నేనంటాను, వివాహాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ మాట ఖచ్చితంగా మీకు గుర్తు చేస్తున్నాను. గుణవతైన భార్య దొరుకుట అరుదు, అది ముత్యం కంటే అమూల్యమైనది అని చదివావు. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా దానం. అంటే దేవుడు దయచేయాలి. నువ్వు కంగారు పడిపోయి ఇక 4-5 సంబంధాలు చూసి నా వల్ల కాదు, ఇంతే అక్క, నా వల్ల కాదు అక్క, అన్నయ్య నా వల్ల కాదు అన్నయ్య, నా కోసం ప్రార్థన చేయొద్దన్నావు అన్నో అని మరలా మీరు మాతో చెప్తే ఎట్లా? మీరు అంత కంగారు పడిపోతే ఎలా? అందుకే పెద్దోళ్ళు ఊరకనే చెప్పలేదు, పెళ్ళి చేసి చూడు. మరి అదే అంటే వాళ్ళకి ఆ బాధలు ఏంటో తెలుసు కాబట్టి చెప్పారు. దేవుడు ఇవ్వాలి. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు దానంగా అనుగ్రహించాలి. అంతేగాని నువ్వు అనుకున్న సమయానికి జరగలేదని నేను ప్రార్థన చేయను, ఉపవాసం ఉండను, నేను సన్నిధికి రాను అని అలా పంతం బట్టి కూర్చుంటే ఎలా? పరిశుద్ధాత్ముడు ఆయన అనుకున్న సమయంలో, నిర్ణయ కాలంలో నీ జీవితంలో కార్యాలు మొదలుపెట్టునుగాక. కాలం అనేది దేవుని స్వాధీనంలో ఉంది కాబట్టి నువ్వు కలవరపడొద్దు. ఆయన అనుకున్న సమయంలో నీ ఇంటిలో గొప్ప కార్యాలు పరిశుద్ధాత్ముడు జరిగించునుగాక. కీర్తన గ్రంథం 119వ కీర్తన 126వ వాక్యం. 119వ కీర్తన 126వ వాక్యం. త్వరగా చదవాలి. జనులు నీ ధర్మశాస్త్రం నిరర్ధకం చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయం. యెహోవా తన క్రియ జరిగించటానికి ఇదే సమయం. నా ప్రార్థన, ఎంతమంది ఏ కార్యాల కోసం ఎదురు చూస్తున్నారు? ఈ నెలలో మనస్ఫూర్తిగా నేను ఇష్టపడుతున్నాను, శ్రమగల మీ జీవితాన్ని నిరీక్షణ ద్వారంగా ప్రభు చేయునుగాక. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? ఆయన కార్యము జరిగించే సమయం ఆసన్నమైంది. బెతెస్దా కోనేరు దగ్గర చూడండి, 38 ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్నాడు వాడు. నేను అనుకుంటాను, యేసు ప్రభు కంటే వీడు రోగం సీనియర్ ఎక్కువ. వీడు ఎందులో సీనియర్ అంటే అందులో సీనియర్. 38 సంవత్సరాల రోగంతో బాధపడుతున్నాడు. వాడు బాగుపడాలని ఆశ ఉంది కానీ బాగుపడట్లేదు. యారా బాబు ఎందుకు తగ్గట్లేదురా ఈ వ్యాధి అంటే వాడు అంటాడు, నేను దిగుదాం అనుకున్నప్పటికీ వాడు దిగిపోతున్నాడు. అంటే వీడు ఎవడో దిక్కకూడదు, వీడు ఒక్కడే దిగాలి. వీడి యొక్క క్యారెక్టర్, వీడి లైఫ్ స్టోరీ అలా ఉంది. ప్రభు వచ్చాడు, లే పరిపెత్తుకున్నాడు. సో ఆ సందర్భంలో బెతెస్దా కోనేరు అంటే సంఘంలో అక్కడ క్లియర్గా రాసిన మాట ఏమిటంటే, ఆయా సమయాల్లో దేవదూత నీళ్లు కదిలిస్తూ ఉంటుంది. ఆ దేవదూతే దైవజనుడు. దేవుని సేవకుడు నోట ఆయా సమయాల్లో ప్రవచనాత్మకమైన మాటలు విడుదలవుతున్నప్పుడు ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళ జీవితంలో కార్యాలు జరుగునుగాక. సో సమయం అనేది, కాలం అనేది ఆయన స్వాధీనంలో ఉంది. బైబిల్లో ఇంకొక వాగ్దానం కూడా మీకు గుర్తు చేస్తారు. ఏమనంటే, దేవుడు అహంకారుల్ని ఎదిరించి ఎవరికి ఇస్తాడంట కృప? దీనత్వం కలిగిన వాళ్ళకి కృప ఇస్తాడు. అక్కడితో కంప్లీట్ చేశాడా? లేదు. ఏమంటాడంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు. ఒక రైట్ టైం అవుతుంది, తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు. మరి ఏం చేయమంటావయ్యా? అప్పటిదాకా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ఎవరైతే దీనత్వం కలిగి ఆయన హెచ్చించేంత వరకు వెయిట్ చేస్తారో వారి కుటుంబంలో ఉన్నత కార్యాలు, గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు యేసు నామములో నా ప్రభు జరిగించునుగాక. ఓ చిన్న సాక్ష్యాన్ని మీకు చెప్తాను. తగిన సమయం
రైట్ టైం అనే దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వివాహమైంది ఒక కుటుంబానికి, ఒక దంపతులు, కపుల్స్, చక్కగా ఫ్యామిలీ అద్భుతంగా కట్టబడ్డారు. ఆయన ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాడు. మరి కంపెనీలో ఉద్యోగం చేసినప్పుడు అక్కడికి వెళ్ళాలి కనుక పెళ్ళికి కొన్ని రోజులు సెలవు తీసుకుని వచ్చాడు. వివాహమైంది, ఇంట్లో శుభకార్యాలన్నీ అద్భుతంగా జరిగాయి. ఆ తర్వాత మరి దూర ప్రాంతానికి, ఆయన ఉద్యోగం ఎక్కడైతే చేస్తున్నాడో అక్కడికి వెళ్ళాలి కనుక తల్లిదండ్రులతో చెప్పి, అత్తమామలతో చెప్పి భార్యను తీసుకుని జాబ్ ఎక్కడైతే చేస్తున్నాడో అక్కడికి, ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. కొత్త ఏరియా, భార్యకి అంతా కొత్తగా ఉంది. సరే వెళ్ళారు. ఒక అద్దెలు తీసుకుని ఆఫీస్కి దగ్గరలో, వాకబుల్ డిస్టెన్స్ దగ్గరలోనే ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఒకటి తీసుకుని చక్కగా వారు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. మేబీ 5-6 నెలలు బాగానే ఫ్యామిలీ చక్కగా కొనసాగించబడటం జరుగుతూ ఉంది. సరే, మరి అద్దింట్లో ఉంటున్నప్పుడు ఎప్పుడు ఒకలా ఉండదు కనుక ఇంటి ఓనరు, కొన్ని రూల్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఇంటి ఓనర్స్ అంటే కంపల్సరీ రూల్ ఉంటాయి. మేము కూడా ఒక 7 సంవత్సరాలు అద్దింట్లోనే ఉన్నాం. అద్దింట్లో ఉన్నప్పుడు కొన్ని స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ ఉంటాయి. ఓనర్ గారు ఏమంటారంటే, ఇంట్లో మీరు ఉండండి కానీ ఇంట్లో మాత్రం మేకు కొట్టొద్దు, దేవుడికి స్తోత్రం కలుగును కాదు. మరి క్యాలెండర్ ఎక్కడ పెట్టుకోమంటారు? ఏమో స్టిక్కర్ పెట్టుకోండి అంతే. మేకు మాత్రం కొట్టకూడదు. కొన్ని రూల్స్ ఉంటాయి. వాటర్ ఎంతమంది ఉన్నారో తెలియదు, ఇంత వాటరే వాడాలి. ఇంటి ఓనర్ గారు ఎన్ని రూల్స్ ఉంటాయి చెప్పండి. చాలా. ఇంట్లో విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆ అద్దెల్లో ఉన్న చోట, ఇంటి దగ్గర ఉన్న ఓనర్ చాలా రూల్స్ ఉంటాయి. ఉండాలి ఖచ్చితంగా ఓనర్ గారు, ఎందుకంటే కట్టుకున్న వాళ్ళు తెలుస్తుంది ఆ బాటిల్ ఏంటో. కాబట్టి మీరు సొంత ఇల్లులాగే ఆ ఇల్లు చూసుకోవాలని ఓనర్ గారు కొన్ని రూల్స్ పెడతారు. అలాగే చెప్పారు. ఉంటున్నారు. భార్యకి 5 నెలలు వివాహమై 5 నెలలు గడిచినప్పటికీ ఒక ఆలోచన వచ్చింది, అద్దెంట్లో ఎంతకాలం ఉండాలి? అయ్యా, మీ ఉద్యోగం ఎప్పుడు ఇక్కడే కాబట్టి ఇది పర్మనెంట్ అయిపోద్ది కాబట్టి మనకి ఇక్కడే ఒక ఓన్ హౌస్ ఏదైనా కొంటే బాగుంటుందని ఆమె మొదలుపెట్టారు. సుప్రభాతం అనుకోండి, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆమె రూట్లో ఆమె ఆలోచించింది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది అన్నట్లుగా ఆమె చెప్పింది. మంచిదే ఆలోచన. సరే, భర్త కూడా అన్నాడు, నీకు వచ్చిన ఆలోచన చాలా మంచిదే, అద్దెంట్లో ఉంటున్నాం కదా, రేపొద్దున్న పిల్లలతో సఫర్ అవ్వాలి, ఇబ్బంది పడాలి, కనుక సొంత ఇల్లు, ఓన్ హౌస్ అంటూ ఉంటే బాగుంటుందిలే అని అనుకుని భార్య చెప్పిన మాటలు భర్త కూడా ఆలోచించాడు. ఇద్దరు ఆలోచించుకుని చక్కని నిర్ణయాన్ని తీసుకున్నారు. సరేలే, ప్రయత్నం చేద్దామని అనుకున్నాడు. వచ్చే జీతాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు ఆయన. రోజులు గడుస్తూ ఉన్నాయి. అయితే ఆఫీస్లో అది ప్రైవేట్ జాబ్ కాబట్టి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏ ఉద్యోగంలో అయినా సరే జాబు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్ ఉద్యోగస్తులను చూడండి, ఈవినింగ్ 5కి వచ్చేసే అంత అవకాశం వాళ్ళకు ఉండదు. మా మామయ్య వాళ్ళు కూడా బ్యాంకులో ఉద్యోగాలు చేస్తుంటారు కాబట్టి వాళ్ళ ఇంటికి వచ్చేవాడికి 10 అవుతుంటుంది. అంత ఈజీగా రారు. ఒకప్పుడు ఆయన ఉదయం 9 గంటలకు వెళ్ళి సాయంకాలం 5 అయినప్పటికీ ఇంటికి వచ్చేసేవాడు. సాయంకాలం వాళ్ళు హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ కొనసాగుతూ ఉండేది. ఇప్పుడు ఆఫీసులో ఒత్తిడి ఎక్కువైపోయింది, సఫర్ అవుతున్నాడు. అందుకొరకు సమయానికి ఇంటికి రాలేకపోతున్నాడు, టయానికి రాలేకపోతున్నాడు. సాయంకాలం ఈవినింగ్ 5 కల్లా ఇంటికి చేరే వ్యక్తి సాయంకాలం 7 అయిపోతుంది, 8 అయిపోతుంది, ఒక్కో రోజు అయితే 10 అయిపోతుంది. పెళ్ళైన కొత్తలో ఫోన్ చేసిన వెంటనే లిఫ్ట్ చేసి మాట్లాడేవాడు. ఇప్పుడు ఆఫీసులో ఒత్తిడి, పని బిజీ వల్ల 4-5 సార్లు ఫోన్ చేస్తే కానీ భార్య ఫోన్ కూడా ఎత్తట్లేదు. లేటుగా రావటం బట్టి, ఫోన్లు సరిగ్గా ఎత్తడకపోవటం బట్టి ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అయింది. ఆఫీస్ నుంచి లేటుగా ఇంటికి వచ్చినప్పుడు భార్య, మన పెద్దోళ్ళు ఎవరో చెప్తే విన్నాను, భర్త అంట ఇంటికి సమయానికి వచ్చేస్తే భోజనం వేడిగా ఉంటుందంట. స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. భర్త సమయానికే ఇంటికి వచ్చేస్తే భోజనం వేడిగా ఉంటుంది.
కానీ టయానికి రాలేదంటే భార్య వేడెక్కుతుందంట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఆలోచించుకోవచ్చు ఇంక పరిస్థితి ఎట్లుంటుందో, మరి కర్ర పట్టుకుంటుందో ఏంటో, మరి ఇంకేసి రక్తమేచి ఇంత టైం ఎక్కడున్నారు మీరు అసలు నిలదీసి అడుగుతుంది. వాస్తవమే, హోమ్ డిపార్ట్మెంట్ అంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. సో సందర్భాన్ని నన్ను ఆ మైకిని పడుతుంది, ఈ మైకిని పడుతుంది, నాకు కొంచెం పెంచి హల్లెలూయా. సరే, సమయానికి రావట్లేదని భార్యకి బాధ కలిగింది. వచ్చిన వెంటనే అడిగింది, ఏమండి ఇన్నాళ్ళ ఉండట్లేదు మీరు, 5 నెలల్లోనే మీరు మార్పు వచ్చేసింది, బాగానే ఉన్నారు కదా ప్రారంభంలో, ఎందుకు ఇలా అయిపోతున్నారు మీరు? ఫోన్ చేసి ఒక్క రింగ్ అయితేనే ఫోన్ లిఫ్ట్ చేసేవారు, ఇప్పుడు 5-6 కాల్స్ వచ్చినా సరే మీరు ఫోన్ ఎత్తట్లేదు అంటే, కాదమ్మా నేను పనిచేసే కంపెనీ నాది కాదు కదా, డ్యూటీలో ఒత్తిడిలు ఉంటాయి, నువ్వు కూడా ఉద్యోగం చేస్తే తెలుస్తుంది, ఇంటి దగ్గర ఉంటే ఈ బాధలు ఏం తెలియదు కదా, ఒకసారి రా, అవసరమైతే నేను నా ఆఫీస్ తీసుకెళ్ళి నా సీట్ పక్కన కూర్చోబెడతాను, నేను ఎంత శ్రమ పడుతున్నాను, ఎన్ని పాటలు పడుతున్నాను అర్థం చేసుకోవాలి కదా నువ్వు. లేదులేండి మీరు మారిపోయారండి, ప్రేమ తగ్గిపోయిందండి, నాకు ముందే చెప్పారండి మా నాన్న మా అమ్మ నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు, మరి అలాంటి దాన్ని ఎందుకు చేసుకోవాలి? పెళ్ళి అయిపోయి 5 నెలల తర్వాత సమస్యల, కుటుంబ వివరాల, భారాల చూడండి. సో వీళ్ళిద్దరు డిస్కషన్ ఎక్కువైపోయింది. లేదమ్మా, ఆయన సాఫ్ట్గానే చెప్తున్నాడు, లేదమ్మా ఆఫీస్కి రా, నీకు అంత డౌట్ ఉంటే ఆఫీస్కి రా, తీసుకెళ్తాను, కూర్చోబెడతాను. లేదండి మీరు మారిపోయారండి అని. సరిగ్గా ఇంక లేట్గా వచ్చినప్పుడు ఇంక ఈ మాట్లాడే అంత టైం ఎక్కడ ఉండదు, గబగబా భోజనం చేసి పడుకుని మళ్ళీ పొద్దున్నే 5 o'clock లేసి అన్నీ రెడీ చేసి మళ్ళీ వెళ్ళాలి, ఆఫీస్ వర్క్ చేయాలి. సో ఇలాంటి ఒత్తిడిలతో ఆయన సాగిపోతూ ఉంటుంటే భార్య ఏంటి ఇన్నాళ్ళలాగా ప్రేమ పంచట్లేదు అని అనుకుని బాధపడతా ఉంది. బాధపడిన వాళ్ళు కనీసం మోకాళ్ళు వేసి, ప్రభా మా ఆయనకి ఆఫీస్లో ఉద్యోగ బాధ్యతలు ఎక్కువైపోయినాయి, రెస్ట్ ఉండట్లేదు, సఫర్ అయిపోతున్నాడు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు, కనుక ఆయన త్వరగా వచ్చేసేటట్లుగా కొంచెం అనుకూలత కలుగు చేయని ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది. అలా ప్రార్థన చేయరు కదా. ఈ విషయాలన్నీ పక్కింటి వాళ్ళతో పంచుకుంటారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. పక్కింటి వాళ్ళతో పంచుకోవడం మొదలుపెట్టింది. వెంటనే ఆ పక్కింటి ఆవిడ మహా తెలివైంది. ఆ పక్కింటి ఆవిడ బాగా తెలివిగా ఆలోచించి వచ్చి, ఇదిగో మీ ఆయన ఇన్నాళ్ళ ఒంట్లో తెలుసా, లేటుగా వస్తున్నాడు తెలుసా, అసలు కుటుంబాల గురించి ఏమి పట్టించుకుని ఇన్నాళ్ళ నీతో ప్రేమగా కూడా మాట్లాడట్లేదు తెలుసా? అవునమ్మా, అదే నేను మీతో మాట్లాడదాం అనుకున్నాను. ఇదిగో పలానా సీరియల్లో కూడా ఇలాగే జరుగుతుంది. స్తోత్రం చెప్పండి. చూడండి కథ ఎటు వెళ్ళిపోతుందో చూడండి. పలానా సీరియల్లో కూడా ఇలాగే జరుగుతుంది. ఓసారి ఆ సీరియల్ పలానా సీరియల్ పేరు చెప్పింది. ఇంకా ఈయన ఆఫీస్కి వెళ్ళటం పాపం. అమ్మగారు చెప్పండి అమ్మ, చెప్పండి మరి అమ్మ చెప్పండి గట్టిగా, రిమోట్ పట్టుకుని ఇక ఆయన వచ్చేదాకా ఈవిడికి కాలక్షేపం టీవీయే. సీరియల్ మారుస్తూనే ఉంది. ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు తింటానే చూస్తూనే ఉంటుంది. అలాగా ఫిక్స్ అయిపోయింది మాట. ఆ సీరియల్లో ఏం జరిగిందంటే ఇలాగే సేమ్ సిచ్యువేషన్ అంతే. ఒక ఫిక్స్ అయిపోయి 10 నెలలు అయిపోయినాయి, 5 నెలల నుంచి సఫర్ అవుతున్నారు. ఫిక్స్ అయిపోయి, ఏమండి నేను మీతో ఒక్క నిమిషం కూడా ఉండలేను, నా వల్ల కాదు, నాకు విడాకులు ఇవ్వండి అని మొదలెట్టింది. భర్త అంటాడు, అలా కాదమ్మా, నాకు ఖాళీగా ఉంటే నేను నీతో మాట్లాడతాను కదా, అవకాశం ఉంటే నీతోనే ఉంటాను కదా, నాకు అంత అవకాశం ఉండలేదు, మరి ఫ్యూచర్ గురించి ప్లాన్స్ ఉన్నాయి కదా. ఆమె మాత్రం కొంచెం కూడా అర్థం చేసుకోవట్లేదు. 10 నెలలు గడిచిపోయినవి. మొత్తం మీద వాళ్ళిద్దరూ 63లా ఉన్న భార్యాభర్తలు 36లాగా మారిపోయారు. ఆవిడేమో ఎడమోకం, ఈవిడేమో పెడమోకం. అస్సలు ఫ్యామిలీ ఇన్నాళ్ళు ఒక మాట అన్న భరించేది, ఇప్పుడు అస్సలు చినుకు జడివానిగా మారిపోయి అస్సలు ఎవ్వరు ఒకరికొకరు మాట్లాడుకోకుండా భోజనం వండుకుంటున్నారే కానీ అన్ని టేబుల్ మీద ఉంటున్నాయి. ఆయన ఆఫీస్ నుంచి వస్తున్నాడు, అట్టే పడుకున్నాడు అంతే. చివరికి సమస్య ఎక్కడి దాకా వచ్చిందని విడాకుల దాకా వచ్చేసింది. భర్త చెప్తున్నాడు, ఆమె మాత్రం వింటలేదు. నాకు విడాకులు ఇస్తావా చస్తావా అని కూర్చుంది. సరే విడాకులకి అప్లై చేసేసుకున్నారు. విడాకుల దాకా కోర్టు దాకా వెళ్ళిపోయింది ఫ్యామిలీ ప్రాబ్లం.
సరే, చివరికి పరిస్థితి ఎలా వచ్చిందంటే, విడాకులు ఆ డాక్యుమెంట్స్, ఆ పత్రాలు తీసుకుని వాళ్ళిద్దరూ కోర్టు మెట్లు ఎక్కి దిగి వస్తూ ఉన్నారు. ఈ లోపల ఆమెకి ఎవరో బొకే ఇవ్వటానికి ఓ 10 మంది టీం బొకే ఇవ్వటానికి బొకే రెడీగా పట్టుకుని ఉన్నారు. ఎందుకు? విడాకులు తీసుకున్నందుక బొకే పట్టుకుని రెడీగా ఉన్నారు. ఆ రోజు వాళ్ళది మ్యారేజ్ డే, పెళ్లి రోజు అని కూడా మర్చిపోరు. అసలు మరి విడాకుల దాకా వెళ్ళిపోతే పెళ్లి రోజు అక్కడ గుర్తుంటుంది. కొంతమందికి ఏమి గుర్తుండదు, పెళ్లి రోజు కూడా మర్చిపోయారు. బొకే పట్టుకుని 10 మంది రెడీగా ఉండి ఆ సహోదరి దగ్గరికి వచ్చి ఇలా రెడీగా ఉన్నారు. ఏంటమ్మా అని అంటే, ఇదిగోనండి మీకు ఒక గిఫ్ట్ అని ఆ బొకేతో పాటు ఒక బెంచ్ కార్ ఒకటి గిఫ్ట్గా ఇచ్చారు. సపోర్ట్లు కొట్టొద్దు, రెడీగా ఉండండి. కొట్టొద్దు రెడీగా ఉండండి అని చెప్తాను. ఒకటి కొట్టదు కానీ దేవుడికి ఇస్తాను. రెడీగా ఉండండి. బొకే పట్టుకుని అది కారు తాళం అందులో ఉంది. సరే, చూస్తే అక్కడ ఫైల్ ఉంది, దాంట్లో చూస్తే డాక్యుమెంట్స్ ఉన్నాయి. అదేంటంటే, ఆయన పెళ్ళైన వారం రోజుల నుంచి భార్య అడుగుతున్నట్లుగా మనం అద్దెంట్లో ఉంటున్నాం కదా, సొంత ఇల్లోడు కావాలని చెప్పింది. ఆ మాట మైండ్లో పెట్టుకుని 8 గంటలు కష్టపడాల్సిన ఆయన 12 గంటలు ఎక్కువగా డ్యూటీలు ఓటీలు కూడా చేసి ఎలాగైనా పెళ్లి రోజుకి మీకు గిఫ్ట్గా ఒక మంచి ఇల్లు బహుమానంగా సర్ప్రైజ్ ఇలాగ ఇద్దామని రెడీ చేసుకుని, ఒక కారు ఒక ఇల్లు బహుమానంగా ఇద్దామని రెడీ చేసుకున్నాడు. కానీ తొందర కంగారు పడిపోయి అప్పుడు దాకా ఆగకుండా కోర్టు మెట్లు ఎక్కేసి వాళ్ళకి వీళ్ళకి చెప్పేసి చివరికి ఆ డాక్యుమెంట్స్ విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చేసింది. వెంటనే అవి చూసిన వెంటనే ఇక ఇల్లు డాక్యుమెంట్స్ ఉంటే మనసు ఏమవుతుందో చెప్పండి, మారిపోయి తప్పు అయిపోయిందండి బాబు ఆయన పాదాల మీద పడిపోయి అలాగే యేసు రక్తమే జయం, దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు కొట్టండి గట్టిగా. సో నేను అంటాను, తగిన సమయం, ఒక రైట్ టైం కోసం మనం వెయిట్ చేయగలిగిందా? సో నీ లైఫ్లో కూడా వాళ్ళ ఆయన ఆమె కోసం ఆలోచించి పెళ్లి రోజుకి ఒక బహుమానం ఇవ్వాలి, పెళ్లి రోజుకి ఒక కారు గిఫ్ట్గా ఇవ్వాలని ఎంతో రాత్రింబగలు కష్టపడి లోన్ పెట్టుకుని ఆ ఇల్లు ప్లాన్ చేసుకుని ఎలాగ కొనాలన్నీ ప్లాన్ చేసుకున్నాడు. సర్ప్రైజ్గా ఇద్దామని ఆయన పడిన ప్రయాసం అర్థం చేసుకోలేదు. ఈ సందర్భాన్ని నేను మీకు ఎందుకు చెప్పానంటే, మరి మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది? అడిగిన వెంటనే మీకు జరగట్లేదని కలవరపడుతున్నారా? దేవుడు ఒక రైట్ టైం, నీకు ఎప్పుడు వివాహం చేయాలో, ఎప్పుడు పిల్లల్ని ఇవ్వాలో, ఎప్పుడు ఉద్యోగం ఇవ్వాలో, ఎప్పుడు ఏది చేయాలో నువ్వు పుట్టక మునిపే అన్నీ డిసైడ్ చేశాడు ఆయన. ఏమండి, తాళం కప్ప తయారు చేసినప్పుడు కప్ప కన్నా ముందు ఏం కనుక్కుంటారు చెప్పండి? కీ. నువ్వు పుట్టక మునిపే బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? దేవా నీ తలంపులు నా ఎడల బహు విస్తారంగా ఉన్నాయి, అవి లెక్కకు మించి ఉన్నాయి. ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ పిల్లల గురించి ఎంత ఆలోచిస్తే పరలోకపు తండ్రి నీ గురించి ఎంత ఆలోచిస్తున్నాడు. అందుకని ఈ టైంలో అయిపోవాలి, ఇలా అయిపోవాలి అనుకోవద్దు. నీ సమయంలో జరిగించి ప్రభువాన్ని అప్పగించుకో. దేవుడు స్వాధీనంలో ఉన్న కార్యాలన్నీ నీ జీవితంలో జరుగునుగాక. బైబిల్లో ఈ మాట ఉంది కదా, ప్రతిదానికి సమయం కలదు. ఎప్పుడు నాటాలి, ఎప్పుడు విత్తనాలు జల్లాలి, ఎప్పుడు పంట రావాలి, ఎప్పుడు కొయ్యాలి, ఎప్పుడు ఎగరబోతవేయాలి, ఇవన్నిటికి టైం ఉంది. కాబట్టి నువ్వు కలవరపడి కృంగిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఒక సేవకునిగా నేను చెప్తున్నాను, దేవుని స్వాధీనంలో ఉన్న విషయాలు మీకు చెప్తున్నాను. నెంబర్ 1, కాలము సమయం తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. ఆయన అనుకున్న సమయంలో నీ ఇంట్లో కార్యాలు మొదలుపెట్టునుగాక. రైట్, రెండో మాటలకు వెళ్తాను. సెకండ్ 1, 68వ కీర్తన 20వ వాక్యం. 68వ కీర్తన 20వ వాక్యం. దేవుని స్వాధీనంలో ఉన్నవేంటి? దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు.
మరణము తప్పించుట ప్రభువైన యెహోవా మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము, స్వాధీనము, ఆధీనము. రైట్. నెంబర్ 2, మరణము తప్పించుట దేవుని స్వాధీనం. నెంబర్ 2, మరణాన్ని తప్పించటం అది దేవుని స్వాధీనంలో ఉంది. ఇక్కడ కూర్చున్న బిడ్డలు చాలామంది రకరకాల దీర్ఘకాలిక వ్యాధులతో, అనారోగ్య వ్యాధి బాధల మధ్యలో నలిగిపోయిన వాళ్ళు ఇప్పటికే ప్రతిరోజు స్తోత్ర ప్రార్థనలో, కుటుంబ ఆరాధనలో, విజ్ఞాపన ప్రార్థనలో చాలామంది లిస్టు అంతు చిక్కని రకరకాల రోగాలతో చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు టెన్షన్తో బాధపడి, ఏంటి ఈ వ్యాధి, ఏంటి నాకే వచ్చిందా, ఏంటి నాకు ఈ పరిస్థితి అని ఒకేలా వాళ్ళు మరణానికి దగ్గరైపోయి ఉంటే, ఒక సేవకునిగా వారితో నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, మరణాన్ని తప్పించటం దేవుని చేతిలో ఉంది. ఆమేన్. కరోనా సమయంలో, కరోనా లాక్డౌన్లో ఎన్నో భయంకరమైన మరణాలు మనం చూసాం. పెట్టెలు రాలిపోయినట్లు రాలిపోయారు. కానీ నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, మనందరి కుటుంబాల్ని ఇంత సజీవంగా దేవుడు కాపాడాడంటే, నీకొచ్చిన వ్యాధిని బట్టి నువ్వు కృంగిపోవద్దు, నీకొచ్చిన అనారోగ్య పరిస్థితిని బట్టి కలవరపడొద్దు. దేవుడు ఏమైనా చేయగలిగిన వాడు. యేసు నామములో కథ మొత్తం మార్చునుగాక, మరణాన్ని యేసు నామములో మాఫీ చేయునుగాక, యేసు నామములో కొట్టివేయబడునుగాక. హిజ్కియా మరణకరమైన రోగంతోనే బాధపడుతూ గోడ తట్టు తిరిగి, ప్రభా నీ సన్నిధిలో ఎంత యథార్థంగా భక్తిగా ప్రార్థన చేశానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్న వెంటనే దేవుడు హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చి మరణకరమైన రోగం నుంచి బాగు చేసిన దేవుడు నిన్నెందుకు బాగు చేయలేడు, నేనెందుకు తప్పించలేడు? కాబట్టి నీకున్న వ్యాధిని బట్టి పదే పదే గుర్తు చేసుకోవద్దు. ఏమోనండి నా ఆరోగ్యం పాడైపోయిందండి, విన్నాలాగా నడవలేకపోతున్నానండి, నిన్నలాగా మాట్లాడలేకపోతున్నాను, నిన్నలాగా తినలేకపోతున్నానండి, ఏమీ చేయాలనిపించట్లేదండి, ఎవరితో ఉండాలనిపించట్లేదు, ఏదోలా ఉందండి, ఇంకో ప్రపంచంలో ఉన్నానండి. నువ్వు కలవరపడొద్దు. నీకున్న బలహీనత, నీకున్న అనారోగ్య పరిస్థితిని దేవుడు తన వాక్కుని పంపి స్వస్థపరచునుగాక, యేసు నామములో దీర్ఘాయువుతో తృప్తిపరచునుగాక. చూడండి, ఒక మాట చదివిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం. ఆయన అట్టి మరణము నుండి మమ్మల్ని తప్పించెను, అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందుకును తప్పించు, ఇక ముందు కూడా తప్పిస్తాడు. ఆమేనంటారా? మీ పక్కోళ్ళకి షేక్ అండి, చెప్పండి, దేవుడు నిన్ను తప్పిస్తాడు, ఇక ముందు తప్పిస్తాడు. మీ పక్కోళ్ళకి చెప్పట్లేదు, విశ్వాసం లేదా మీకు? కుర్చీల మీద ఉన్న వాళ్ళందరూ చెప్పండి, నిన్ను తప్పిస్తాడు, ఇక ముందు తప్పిస్తాడు. ఆమేన్. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిస్తామా? అది ఎంత భయంకరమైన మరణపు వ్యాధైనా ఆయన తప్పించే దేవుడు ఉన్నాడు కనుక నువ్వు అస్సలు కృంగిపోవద్దు, అస్సలు కలవరపడొద్దు. ఆయన స్వాధీనం. దేవుని వాక్యం ఉంది కదా, ఆయన సెలవిస్తేనే జరుగుతుంది, ఆయన సెలవు లేకుండా ఏది జరగదు. చనిపోయి సంవత్సరమై పాతి పెట్టేసిన వ్యక్తి దగ్గర ఒక వ్యక్తిని తీసుకొచ్చి పాతి పెడితే ఎముకలు తగిలితేనే సచ్చినోడు లేచి కూర్చున్నాడంటే, నీకు చిన్న చిన్న వ్యాధులు వస్తున్నప్పుడు కలవరపడొద్దు. లాజరు చనిపోయి 4 రోజులైపోయినా తిరిగి బ్రతికించే శక్తి, సజీవుడు కదా మనం ఆరాధించే దేవుడు. రీసెంట్గా జరిగిన ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. ఒక తల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో హెల్త్ డిపార్ట్మెంట్లో నర్సుగా పనిచేస్తూ ఉంటారు. భర్త పిల్లలు చిన్నప్పుడే చనిపోయాడు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే భర్త చనిపోయాడు. ఆ పిల్లలకి అప్పుడు 25 ఏళ్ళు 28 ఏళ్ళు వయసు వచ్చేసింది. అంటే చిన్నప్పుడు తండ్రి ఎలా ఉంటాడో ఆ పిల్లలకు తెలియదు. చిన్న వయసులోనే వాళ్ళ తండ్రిని కోల్పోయారు. తల్లి చాలా బాధ్యత కలిగిన కుమార్తె, ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని చక్కగా చదివిస్తూ దేవుని మందిరాన్ని ఎప్పుడు కూడా ప్రతి వారం మందిరాన్ని నడిపిస్తూ ఉండేదట. రోజులు గడుస్తున్నాయి, దైవికమైన భక్తి పట్ల ఆసక్తి కలిగిన తల్లి. అయితే
ఈమె ఉద్యోగ బాధ్యత కలిగి పిల్లల్ని బాగా చదివించింది, చాలా బాగా చదివించింది. ఆ పిల్లోడికి దేవుడి దయ వల్ల ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో, ఒక మంచి కంపెనీలోనే జాబ్ వచ్చింది. జాబ్ చేస్తూ ఉన్నాడు. 28 years, 28 ఏళ్ల వయసు ఆ పిల్లోడికి. వాళ్ళ చెల్లి 25 సంవత్సరాలు. ఆ పాప కూడా చదువుకుంది, ఇంటి దగ్గరే అమ్మకి తోడుగా ఉంటుంది. అయితే ఈ ఉద్యోగ బాధ్యతల్లో సరైన సమయానికి ఫుడ్ తీసుకోకపోవటం, ఎక్కువగా హార్డ్ వర్క్ చేయటం, నిద్ర లేకపోవటం. సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలా ఉంటాయంటే మనం అందరం నిద్రపోతూ ఉంటుంటే వాళ్ళు వర్క్ చేయాలి. కొన్ని కంపెనీలు అలా ఉంటాయి. సో డే డ్యూటీలు, నైట్ డ్యూటీలు ఓవర్గా వర్క్ చేయటం వల్ల, సరిగ్గా ఫుడ్ తినకపోవటం వల్ల సడన్గా ఆ పిల్లోడి హెల్త్ తేడా వచ్చేసింది. ఆరోగ్యంలో ఎక్కడో తేడా వస్తే వెంటనే కూర్చున్న వాడి కళ్ళు తిరిగిపోయినవి, వాళ్ళంతా చెమటలు పట్టేసినాయి. వెంటనే తన కొలిక్ ఎవరో చూసి గబగబా హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు చూసి టెస్టులు చేసి చెప్తే ఈ పిల్లోడికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. 28 ఏళ్ళు, చాలా తక్కువ చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్ వచ్చింది. కొద్ది గంటలు మాత్రమే మేము చెప్పగలం, ఇంకా చెప్పలేము అని. సరే, వెంటనే తన కొలిక్, తనతో ఉన్న స్నేహితుడు ఆ ఫోన్ చూసి, మరి ఎవరికి చెప్దాం, అమ్మే కదా వీళ్ళకి తోడుగా ఉంటాయి, ఇన్నాళ్ళు పెంచింది కదా. గబగబా ఆ ఫోన్ నెంబర్ తీసి వాళ్ళ అమ్మకి కాల్ చేసి, అమ్మ మరి మీ అబ్బాయి సడన్గా ఆఫీస్లోనే వర్క్ చేస్తే కళ్ళు తిరిగి కింద పడిపోయాడు, చాలా సివియర్ కండిషన్, డాక్టర్ గారు కొద్ది గంటలు మాత్రమే, మీరు వచ్చేదాకా కూడా ఉండలేడు, చాలా ఇబ్బంది అవుతుంది, మరి మాకు సహోదరుడు కాబట్టి మేము చెప్తున్నామనంటే, ఆ తల్లి ఆ మాట వినగానే, ఎలాంటి తల్లికైనా ఏమొస్తాయో చెప్పండి, కన్నీళ్ళు ఆగట్లేదు. సరే, ఇక్కడి నుంచి నేను బయలుదేరి ఇప్పుడు హైదరాబాద్లో నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు గబగబా బస్సు, ట్రైన్ పట్టుకుని ఇంత వేగంగా ప్రయాణమైన అక్కడికి వెళ్తే చివరి చూపు కూడా చూడలేనేమో, కొద్ది గంటలు మాత్రమే డాక్టర్ చెప్పేశాడు. ఓ పక్కనేమో చిన్నప్పుడే తండ్రిని కోల్పోయారు, తండ్రి ఎలా ఉంటాడో వీడికి తెలియదు. ఏంటి ప్రభా ఇలాంటి శ్రమ, ఇలాంటి కష్టం నాకు వచ్చిందని వెంటనే ఆమె హాస్పిటల్ దగ్గరలోనే మందిరం ఉంటే ఆ మందిరం దగ్గరికి మోకాళ్ళు వేసి మందిరంలోకి వెళ్ళి ఇలా ప్రార్థన చేస్తుంది, ప్రభా నేను ఇప్పుడు త్వరగా ఎంత ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కినా నా కొడుకు నేను కాపాడుకోలేను. ఇంత కష్ట సమయంలో, ఆపత్కాలంలో నువ్వు ఒక్కడివే నమ్ముకోదగిన సహాయకుడే, నేను నమ్మాను, చదివాను, విన్నాను. ఇదిగో నా కొడుకుని ఈ కష్ట సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకో. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళలేను, కానీ నా ప్రార్థన అక్కడికి వెళ్ళి మరణపు అంచులో ఉన్న వ్యక్తిని బాగు చేస్తుంది. నేను వెళ్ళలేనుగా, నేను చేసే ప్రార్థన వాక్కుని పంపి ఆయన బాగు చేస్తాడు. ఆ విశ్వాసం అయితే నాకుంది. ఆ తల్లిలాగే ప్రార్థన, నేను వెళ్ళలేను, నా ప్రార్థన అక్కడికి వెళ్ళి అద్భుతం చేస్తుందని ప్రార్థన చేసింది. ఆ మరుక్షణమే దేవుడు వాక్కుని పంపి మరణపు అంచుల్లో వెళ్ళిపోయిన వ్యక్తిని బాగు చేసి లేవనెత్తాడు. గుండె చెదరవారిని బాగు చేసే శక్తి ఆయనకు ఉన్నది. ఈరోజు మనం ఆరాధించే దేవుడు మల్టీ సూపర్ స్పెషలిస్ట్. నీకు ఏ వ్యాధి ఉన్న డాక్టర్లు నిర్ధారణ చేసిన, మరణపు ముళ్ళును విరిచిన దేవుడు, అసాధ్యాన్ని సాధ్యం చేసేవాడు, ఆయన ఒక్కడే చేయగలడు. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. బైబిల్లో ఈ మాట చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వాక్యం. ఇర్మియా 39:18. ఇర్మియా 39:18. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను. అందరూ నాతో చెప్పండి, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా తప్పిస్తాను. ఏ వ్యాధితో బాధపడుతున్నా దేవుడు తప్పించునుగాక, కీడులోంచి తప్పించునుగాక, శ్రమలోంచి తప్పించునుగాక, మరణములో నుంచి తప్పించునుగాక. ఆయన మాత్రమే చేయగలడు. పాడదామా ఒకసారి? డి మైనర్. రెడీ? నోట్స్ రాస్తారా, పాడతారా? పాడాలి. ఎందుకంటే 45 minutes దాటిపోయింది, మీ మైండ్ సెట్ ఎక్కడికి వెళ్ళిపోయింది. రవి గారు రైట్.
నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే. ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులే సప్పట్లు. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని. చేతులెత్తి నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవయ్యా. చప్పట్లు వినబడాలి. పితరుల శాపం, ఏ రోగం నీ మీద ఏలుబడి చేసినా దేవుడు అద్భుతంగా విడిపిస్తాడు. ఏ వ్యాధి నీ మీద ఏలుబడి చేయదు. 1000 తరాల వరకు నిన్ను కరుణిస్తాడు దేవుడు. పితరుల శాపము నుండి అద్భుతముగా విడిపించి, ఆశలెన్నో కలిగించి అభిషేకించ. పాడదాం. పితరుల శాపము నుండి అద్భుతముగా విడిపించి, ఆశలెన్నో కలిగించి అభిషేక్. చేతులపైకి. 1000 తరముల వరకు కృప చూపించుచు నడిపించు దైవం నీవే యేసయ్యా. 1000 తరముల వరకు కృప చూపించుచు నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే. చేతులు ఊపుతూ నీవు మాత్రమే చేయగల, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే. చెరగని ఆనందముతో, వీడని అనుబంధముతో ప్రతిదినము నన్ను సంధించుచున్నావు. చెరగని ఆనందముతో, వీడని అనుబంధముతో ప్రతిదినము నన్ను సంధించుచున్నావు. మహిమ నుండి అధిక మహిమకు నడిపించు దైవం నీవే యేసయ్యా. మహిమ నుండి అధిక మహిమకు నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే. చేతులు ఊపాలి, చెప్పాలి, విశ్వాసంతో చెప్పాలి. మరణాన్ని తప్పించయ్యా, వ్యాధులు తప్పించయ్యా, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే. మా దిక్కు నీవేనయ్యా, పై చూపు యేసయ్యా. మా దైవం నీవేనయ్యా, కరుణించు యేసయ్యా. మా దిక్కు నీవేనయ్యా, పై చూపు యేసయ్యా. మా దైవం నీవేనయ్యా, కరుణించు యేసయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని. పాడదాం అందరూ. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని. చేతులు ఊపుతూ నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే, నీవు మాత్రమే చేయగలవయ్యా, 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 చేయగలవయ్యా,
గొప్ప కార్యాలు చేసే దేవుడు, అంతులేని కార్యాలు చేసే దేవుడు. చప్పట్లతో చేయగలవయ్యా. విశ్వాసంతో చెప్పండి. వాక్యము నీలో అంగీకరించు. స్వస్థత కార్యాలు జరుగునుగాక, అద్భుత కార్యాలు జరుగునుగాక, విడుదల కలుగునుగాక. చేయగలవయ్యా, చేయగలవయ్యా, చేయగలవయ్యా. హల్లెలూయా. అందరూ చప్పలు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. దేవుడు మరణాన్ని తప్పించునుగాక. ఓకే, చుట్టూ జలప్రలయం ఉంది. నోవాహు వాళ్ళలో ఎవరు కాపాడబడారు చెప్పండి? నోవాహు ఫ్యామిలీ అంత అద్భుతంగా దేవుడు కాపాడాడు కదా. వాడ లోపల సురక్షితం, వాడ బయట జలప్రలయం. లోకంలో ఎన్నో భయంకరమైన వింత రోగాలు, డాక్టర్లు కూడా నయంకైన రోగాలతో. ఈ పరిచర్య గురించి ప్రార్థన చేసినప్పుడు 21 రోజు ప్రార్థనలో ఈ మందిరంలో దైవిక స్వస్థతలు జరుగుతాయని ప్రభు చెప్పాడు. యేసు నామములో జరిగించునుగాక. రోగాల బలము నిర్మూలమైపోనుగాక. తప్పకుండా దేవుడు తప్పిస్తాడు. రైట్. మూడో మాట, దేవుని ఆధీనంలో ఉన్నవేంటో, దేవుని స్వాధీనంలో ఉన్నవేంటో చెప్తున్నాను. 1, కాలము సమయం. నెంబర్ 2, మరణము తప్పించుట. నెంబర్ 3, సామెతలు 21:31. 21:31. యుద్ధ దినమునకు గుర్రములను ఆయుత్తపరచుట కద్దు గాని ఓకే, రక్షణ యెహోవా ఆధీనము. రక్షణ యెహోవా ఆధీనం. చాలు, ఆమేన్ చెప్పండి ఒకసారి. సో మూడవది రక్షణ పొందుట అనండి. చాలాసార్లు మీ కుటుంబాల్లో ఏమండి, మా ఆయన మారట్లేదు పాస్టర్ గారు, మా ఆయన మారితేనండి పెద్ద కూటం పెట్టేస్తానండి, మీకు కోణుకు వేస్తానండి బాబు. వద్దని మమ్మ, దేవుడికి స్తోత్రం నాయన. నువ్వు ఎదురు చూడు. దేవుని స్వాధీనంలో ఉంది రక్షణ. అంటే నువ్వెన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నావు, నా ఇంటికి రక్షణ కావాలయ్యా అని. అయితే ఒక వ్యక్తి రక్షించబడాలంటే అది దేవుని స్వాధీనంలో ఉంది. బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాలు చూడండి. మన మందిరంలో కూడా చాలామంది స్త్రీలు మొట్టమొదటిగా మారి వాళ్ళు దేవుని మందిరంలోకి వచ్చి రక్షింపబడిన తర్వాత భర్తల కోసం చాలా రోజులు కన్నీళ్ళు కార్చారు. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఏంటయ్యా, 21 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉన్నా మా ఆయన మారలేదు, మా పిల్లోడు మారలేదు, మా కూతురు మారలేదు, ఇంకా మా ఇంట్లో రక్షణ రాలేదని నువ్వు కలవరపడొద్దు. రక్షణ దేవుని స్వాధీనంలో ఉంది. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునని వాక్యంలో రాయబడి ఉంది. అంటే రక్షింపబడాలని ఆశ నీకుంది. అయితే ఆ రక్షణ, ఆ భాగ్యము దేవుడు ఇవ్వాలి వాళ్ళకి. బైబిల్ చెప్తుంది కదా, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను అంటే దేవుడు ఇవ్వాలి ఆ రక్షణ. మా కుటుంబంలో, మా ఫ్యామిలీ మెంబర్స్లో, మా ఇంట్లో అక్క ఒక్కరే మొట్టమొదటి రక్షింపబడ్డారు. చాలా రోజులు మా కుటుంబ రక్షణ కొరకు వ్యక్తిగతంగా, సంఘం కొరకు ఒక రోజు ఉపవాస ప్రార్థన, ఇంటోళ్ళ కోసం ఫ్యామిలీ మెంబర్స్ రక్షణ కొరకు ఒక రోజు ఉపవాసం చేస్తూ ఉండేవారు. అలా ప్రార్థన దేవుడు అంగీకరించి నెమ్మదిగా ఒక్కొక్కరికి మా నాయనమ్మకి రక్షణ వచ్చింది. మా అక్కోళ్ళందరూ రక్షింపబడ్డారు, నేను రక్షింపబడ్డాను. అందరికీ రక్షణ వచ్చింది. కానీ మా అమ్మ మాత్రం, అమ్మ పేరు లక్ష్మీబాయి, మా పెద్దమ్మ పేరు రమాబాయి, ఇద్దరు కవల పిల్లలు. చిన్నప్పుడు ఎవరో తెలిసేది కాదు నాకు, దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇద్దరు ఒకలాగే ఉంటారు. అమ్మకి ఎన్నిసార్లు చెప్పేవాడిని, అమ్మ ఒక్క ఆదివారం వచ్చా అలా కూర్చోమ్మా, వెనకాల కూర్చోమ్మా, వాక్యాన్ని సమయానికి, అరే నీకు అంత తీరిక లేదులే నాకు అనేది.
అంటే కొంతమందికి ప్రార్థనకి రమ్మంటే వాళ్ళ ఆశ ఏంటంటే తీరిగ్గా ఉన్నవాళ్ళు వస్తారు, ఖాళీగా ఉన్నవాళ్ళు వస్తారు. పాస్టర్ గారికి నీకు ఏం పని ఉంది, వెళ్ళి సప్పలు కొట్టుకుంటావు అక్కడ. వాళ్ళకి తెలియదు. నువ్వేం కంగారు పడి. నేను అలాగా అడుగుతూ ఉండేవాడిని. అమ్మ మాత్రం నాకంత తీరిక లేదురా అనేది. నేను అనుకునేవాడిని, ప్రభా ఏదో రోజు తీరిక చేయి ప్రభా, ఏదో రోజు ఖాళీ చేయి ప్రభా. ఎందుకంటే కుటుంబ బాధ్యతలన్నీ అమ్మ తీసుకునేది మాట. పిల్లల్ని చదివించే విషయాలు టోటల్గా. మా అమ్మ వాళ్ళ నాన్నగారు తాతయ్య గారు లెక్కల మాస్టర్ గారు. అందుకే మా అమ్మకి బాగా లెక్కలు వచ్చు, నాకు కూడా లెక్కలు వచ్చు. దేవుడికి స్తోత్రం. గట్టిగా అల్లెలేసేవాడి. లేకపోతే ఈ సేవలో అసలు ఏం చేస్తున్నాం కూడా అర్థం కాదు. ఒక్కొక్కసారి కోత విస్తారంగా ఉంటుంది, కోటాల మీద కోటాలు. పాస్టర్ గారు మీరు ఎలా చేయగలుగుతున్నారు ఏంటంటే లెక్కలు. దేవుడికి స్తోత్రం. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. దేవునిది దేవుని కొరకే, దేవుని పని ఉంది, దేవుని పని జరగాలి. చాలా రోజులు ఖాళీ తీరిక అయ్యేది కాదు మా అమ్మకి. కానీ మేమైతే ప్రార్థన చేయడం మానేవాళ్ళం కాదు. దేవుడు కృప. అది మే నెల సభలు జరుగుతున్నాయి. నన్ను చూద్దామని వచ్చింది. సభలు జరుగుతున్నాయేమో ఉన్నాం. అంత ఖాళీ తీరిక లేదు. అమ్మా తల్లి కదమ్మా, నీ కొడుకు ఏది అడిగితే అది ఇస్తావు కదమ్మా. అసలు దించేది కాదు నన్ను, అంతగా ఎత్తుకొని తిప్పేది. అడిగితే సరేలే ఉంటానులే అన్నది. ఆ రోజు దేవదాసాయి గారు వచ్చారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హనుమాన్ జంక్షన్ నుంచి దేవదాసాయి గారి సభలు అవి. మునుపు దూరస్తులుగా ఉన్న నువ్వు సమీపస్తులు కావాలి. ఆ రాత్రి వాక్యం పట్టుకుంది. అంతే. కొడుకు బాప్తిజం పొందేతాను రా అన్నది. ఇక బిర్యానీ ఎక్కడ, ఎంత ఆనందం అంటే నాకు. బాప్తిజం ఇద్దామంటే నీళ్ళు లేవు. సరే మళ్ళా ఛాన్స్ మళ్ళీ దొరకదు. దేవుడికి స్తోత్రం. మళ్ళీ మా అమ్మ మాట ఎప్పుడు మారిపోదో తెలియదు. ఉదయకాలానికి అర్జెంటుగా ఆటో కట్టించుకుని చల్లపల్లి వెళ్ళాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. అక్కడికి వెళ్తే అక్కడ ఊరపేట అంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. అక్కడ ఒక చెరువు ఉంది, ఇంకెక్కడ నీళ్ళు లేవు. ఆ చెరువుల్లో నీళ్లు మా కోసమే ఉంచాడు దేవుడు, మా అమ్మ కోసమే ఉంచాడు దేవుడు. అంతే, రక్షణ పొందింది. లక్ష్మీబాయి కాస్త ఎస్తేరుగా మారిపోయింది మా అమ్మ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సో ఈ సందర్భం నేను మీకు ఎందుకు చెప్పానంటే, రక్షణ దేవుని స్వాధీనం. మీ ఇంట్లో రక్షణ పొందలేని వాళ్ళ కోసం చేసి ప్రార్థన ఆపొద్దు. దేవుడు టైం ఉంది, ఆయన స్వాధీనంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా త్వరగా రక్షించబడతారు. జక్కయ్యకి రక్షణకి ఎంత టైం పట్టింది చెప్పండి? నేడే నేను నీ ఇంటి ఉండాలన్నాడు, అంతే. ఆ ఇంటోళ్ళకి రక్షణ వచ్చేసింది. చెరసాల నాయకుడికి ఆ రాత్రే మార్పు వచ్చేసింది. నీ ఇంట్లో అద్భుతాలు ప్రభు జరిగించునుగాక. లిస్ట్ రాసుకోండి, ఎవరెవరు మారలేదో రోజు ప్రార్థన చేయండి. స్తోత్ర ప్రార్థనలో చెప్పండి. త్వరగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి రక్షణ వచ్చునుగాక. చూడండి, ఈ మాట చదువుదామా? అపోస్తుల కార్యాల గ్రంథం 16:31. ఇది ఒక వాగ్దానంగా తీసుకోండి. అపోస్తులుడు 16:31. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు ఒక్కడే కాదు, నీ ఇంటోళ్ళందరూ కూడా చెప్పండి రక్షణ పొందుతారు. నీవు నీ ఇంటోళ్ళు రక్షించబడతారు. నా ప్రార్థన, ఎంతమంది ఈ మందిరంలో ప్రార్థన చేసుకుంటూ ఫ్యామిలీలో రక్షణ లేదని బాధపడుతున్నారో, మీ కొడుకు మారలేదని, మీ కూతురు మారలేదని, లేదా మీ ఆయన మారలేదని, మీ మామయ్య మారలేదని, మీ అత్తమ్మ మారలేదని, టార్చర్ భరించలేకపోతున్నానని బాధపడుతున్నారో, త్వరగా దేవుడు కార్యాలు మొదలుపెట్టునుగాక. రక్షణ దేవుని స్వాధీనంలో ఉంది. అయితే నా ఆశ ఏంటంటే, నీలోకి మాత్రం అవిశ్వాసం రాకూడదు. పాస్టర్ గారు మీరు ఈ బల్లగుద్ది ఎన్ని ప్రసంగాలు చెప్పండి, మా ఆయన మాత్రం మారడండి, నేను స్టాంప్ వేసి సంతకం పెడతానని అవసరమైతే అని అంత గట్టి విశ్వాసం ఉంటే నేనేం చేయగలను? నీకే విశ్వాసం ఉండాలంటే, ఇప్పుడు కాదు వచ్చే సంవత్సరమైనా మారుతాడు. స్తోత్రం. ఈ నెల కాదు వచ్చే నెలైనా మారుతాడు. దేవుని ఆధీనం. ప్రభు త్వరగా రక్షణ కార్యం మీ కుటుంబాల్లో జరిగించునుగాక. ఓకే, సమయం పరిగెడుతుంది, నేను త్వరగా రిఫరెన్స్లు ఇచ్చేసి ముగిచ్చేస్తాను. 4వది, దేవుని ఆధీనంలో స్వాధీనంలో ఉన్నవేంటి? ఆదికాండం 40:8. ఆదికాండం 40:8. దొరకలేదా? ఆదికాండం 40:8.
అందుకు వారు, మేము కలలు కంటిమి, ఓకే, వాటి భావం చెప్పగల వారు ఎవరు లేరు. భావం చెప్పగల వాళ్ళు ఎవడూ లేరు. అతనితో అనగా యోసేపు వారిని చూసి కల భావములు చెప్పుట దేవుని ఆధీనమే. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. సో 4th one, కలభావం అనండి. కలభావం చెప్పటం ఎవరి ఆధీనంలో ఉంది? కొంతమందికి విచిత్రమైన కళలు వస్తూ ఉంటాయి, కొంతమందికి ఇంకా విచిత్రమైన, పొద్దున్న కనబడడండి సాయంకాలం కళ్ళకు వచ్చేస్తారు వాళ్ళు. ఏంటో మరి వాళ్ళు పట్టపగలే కళ్ళగా అంటూ ఉంటారు. అయ్యగారు గొడుగు కనపడిందండి, దీని అర్థమేంటి? గొడుగు కనపడితే నేనేం చేయను, వర్షం తడుచుకోకుండా అటుకెళ్ళని చెప్పాలి. గొడుగు కనపడితే దానికి అర్థం చెప్పమంటారు. ఏం చెప్తారండి? గొర్రె పిల్ల కనపడితే దానికి అర్థం చెప్పమంటారు. పాష్ గారండి నాకేనండి ఒక దండ కనపడింది అన్నది. నేను ఇంకేం పెళ్ళి అయిపోద్దమ్మ, కంగారు పడకమ్మ, మరి ఇంకెంతకని ఏం చెప్పమంటారు చెప్పండి? విచిత్రమైన వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు. కలభావం చెప్పాలంటే అది దేవుని ఆధీనం. యోసేపుకి కలభావం చెప్పేటప్పుడు నేను చెప్పేస్తాను అనట్లేదు, అది దేవుడు ఆధీనంలో ఉందని చెప్తున్నాడు. దానియేలు కూడా సేమ్, కలభావం చెప్పడం అది దేవుని ఆధీనంలో ఉంది. సో నీకు వస్తున్న కళలకి భావం దేవుడు ఆధీనంలో తప్పకుండా నీకు తెలియజేస్తాడు. నీకు వచ్చే దర్శనాలకి అర్థం తెలియజేస్తాడు. నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు. ప్రభు సహాయం చేయనుగాక. ఆఖరి మాట, 5వ మాట, సామెతల గ్రంథం 29:26. సామెతలు 29:26. తీర్పు తీర్చుట యెహోవా ఆధీనం, స్వాధీనం, వశం. సో 5వది తీర్పు తీర్చుట అంటారు. ఒకసారి మీ నోటితో పలకండి. ఓకే, మనం జడ్జిమెంట్ మనం తీర్చకూడదు. ఏ విషయంలో కూడా తీర్పు అనేది దేవుడు చేతిలో ఉంది, ఆయన చూసుకుంటాడు అంతే. మనం ఎవరు తీర్పు తీర్చడానికి చెప్పండి. కొంతమందికి జడ్జిమెంట్ వాళ్ళే తీర్చేస్తూ ఉంటారు. కాదు, తీర్పు విషయంలో నీవేమీ కలగ చేసుకోవద్దు. వారి క్రియలు వారి వెంట వస్తాయి. దేహంతో జరిగించినవన్నీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. యవనుడా, నీ యవన కాలమందు నువ్వు ఇష్టానుసారంగా ఉండు, కానీ తీర్పు ఒకటి ఉందని మర్చిపోవద్దు. ఖచ్చితంగా తీర్పు ఒకటి ఉంది. ఆ తీర్పు దేవుని స్వాధీనంలో ఉంది. అందుకే మన క్రియలను బట్టి మనకు తీర్పు వస్తుంది. నువ్వు మంచి చేసావనుకో, ఆ మంచే నీ వెనకాల వస్తుంది. కీడు చేసావనుకో, ఎవరో చూడలేదనుకో కీడు తలబెట్టావనుకో, ఆ కీడే నీ వెనకాల వస్తుంది. దేవుడు తీర్పు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, సౌలు ఈట పట్టుకుని దావీదుని చంపేద్దాం అని ప్రయత్నం చేశాడో, అదే ఈట మీద పడి చనిపోయాడు కదా. దేవుని జడ్జిమెంట్. యాకోబు మావని మోసం చేద్దామని చివరికి మోసపోయాడు కదా. తీర్పు. బైబిల్ సింపుల్గా చెప్తున్న ఆన్సర్ ఏంటంటే, మనుషుడా, దేవుడు వెక్కిరించబడ్డు, నువ్వు ఏ విత్తనం విత్తితే అదే ఫలం. యాపిల్ చెట్టుకి కొబ్బరి ఫలం రాదు, కొబ్బరి చెట్టుకి ఆపిల్ ఫలం రాదు. దేవుని కోసం నువ్వు విత్తే విత్తనం ఉందా? నువ్వు కష్టపడి సంపాదించే సంపాదనలో దేవుని కొరకు విత్తుతున్నావా? దానికి ఫలం ఉంది. ఊరకనే దీవెన నీకు రావాలంటే ఎట్లా వస్తుంది? దేవుడు నువ్వు చేసిన దానికే ప్రతిఫలం. నువ్వు చేసిన దానికి ప్రతిదానికి మంచి చేసావా, ఆ మంచి నీ వెనకాల వస్తుంది, నీ పిల్లల వెనకాల వస్తుంది. అందుకే తీర్పు అనేది దేవుని స్వాధీనంలో ఉంది. చాలామందికి దేవుని గురించి ఎన్నిసార్లు చెప్పినా వినరు వాళ్ళు. బైబిల్ ఏమంటుంది తెలుసా? వాళ్ళకు ఒక తీర్పు ఉంటుంది. దేవుని మీద విశ్వసించలేని వాళ్ళకి ఒక తీర్పులోనికి వస్తారు. వాళ్ళు గొర్రెలను మేకలను దేవుడు వేరు చేస్తాడు. అప్పుడు యాతనకరమైన స్థలంలోకి వెళ్ళాలి. అందుకే సమయం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల్సినట్లుగా దేవునికి ఒక రైట్ టైం ఇచ్చాడు. దేవుని కొరకు చేయాలన్న ఓపిక ఉన్నప్పుడే, ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తావు. కాబట్టి నువ్వు చేసిన దానికి అంతటికి ఒక తీర్పు ఉంటుంది. బైబిల్లో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఒబేదేదేమి ఇంటిలో మందసం ఉంటే
తన సొత్తంతా దీవించబడ్డారు. చూడండి, నువ్వు చేసే క్రియ నీతోనే కాదు, నీ కుటుంబం అంతటికి ఆ దీవెన రావాలి. ప్రత్యేకంగా తండ్రులకి, తల్లిదండ్రులకి ఈ మాట మస్ట్ అండ్ షుడ్ చెప్తున్నాను. పాస్టర్ గారండి, నేను ఎలాగున్నా పర్వాలేదండి, నా కొడుకు మాత్రం బాగుండాలండి, నా కూతురు మాత్రం బాగుండాలని అలా అనుకోవద్దు, ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు ఎలా ఉంటావో నీ పిల్లలు అలా ఉంటారు. ఇది బైబిల్ సాక్ష్యం. నువ్వు ఎలాంటి క్రియలు చేస్తావో నీ పిల్లలకు కూడా అలాంటి క్రియలు చేస్తారు వాళ్ళు. నువ్వు దేవునికి విరోధమైన పనులు చేస్తే నీ పిల్లలు కూడా అదే క్రమంలోకి వస్తారు. నువ్వు దేవుని కొరకు ఆసక్తిగా ఉంటే నీ పిల్లల మీద కూడా అదే ఆసక్తి వస్తుంది. అందుకే తీర్పు అనేది దేవుని స్వాధీనంలో ఉంది. కాబట్టి ఆ తీర్పులోకి మనం వెళ్ళక తప్పించబడేటట్లుగా సరైన క్రియలు చేసి, ఇదిగో ప్రత్యేకంగా ప్రభు బలారాధన ఏదో ఆచారంగా, సాంప్రదాయంగా, ఏదో ప్రభు ప్రసాదంలాగా తీసుకోకూడదు. యోగ్యత కలిగి మంచి మనసుతో, ప్రభా నా క్రియలు మన్నించయ్యా, క్షమించయ్యా, యోగ్యతనివ్వండి అయ్యా, ప్రభా మచ్చ డాగు కలంకము లేని మహిమగల సంఘంగా మార్చు ప్రభా అని అడిగితే నీ క్రియల్లో మార్పు తీసుకొస్తాడు, సాక్షిగా నిలబెడతాడు. ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. నేను ముగిస్తున్నాను. దేవుడు వాక్యంలో రాయబడిన మాట, పరలోక తాళపు చెవులు, పాతాళలోక తాళపు చెవులు, మరణం యొక్క తాళపు చెవులు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఇంకా దేవుని స్వాధీనంలో ఉన్నాయి ఏంటో ఒక 5 మాటలు మీ ముందు పెట్టాను. నెంబర్ 1 కాలము, సమయం. నెంబర్ 2 మరణము తప్పించటం. నెంబర్ 3 రక్షణ పొందటం. నెంబర్ 4 కలలకి భావం చెప్పటం. నెంబర్ 5 తీర్పు తీర్చడం. ఈ 5 మాటలు మన వెనుకల్లో దేవుడు దీవెనగా మార్చి దేవుని స్వాధీనంలో ఉన్నవేమో మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆయన స్వాధీనానికి మన జీవితాన్ని అప్పగించుకుందాం. ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశాలు ఈ నెలలో మనందరి పట్ల నెరవేర్చబడునుగాక. అందరూ అలాగే మోకరించండి.